అందరికీ నమస్కారం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా హిందీ స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్ పని డిఎస్సికి సంబంధించి వ్యాకరణ వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నేను ఇదివరకు వర్ణమాల గురించి అలాగే శబ్ద విచార గురించి చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఒక్కసారి డిఎస్సి సిలబస్ మీద కూడా ఒక అవగాహన వీడియోని నేను చేయడం జరిగింది. ఇవాళ నుంచి కూడా యాజ్ పర్ సిలబస్ ప్రతి టాపిక్ కూడా మనము ఒక 15 నిమిషాలు డిస్కస్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. నేను చెప్పే వ్యాకరణం అనేది బోత్ అనలిటికల్ అండ్ కంపారిటివ్. అంటే అనలిటికల్గా ఉంటుంది, అలాగే కంపారిటివ్గా ఏదైనా ఒక వ్యాకరణం వేరే పుస్తకంలో ఇచ్చినటువంటి పాయింట్స్ కూడా నేను చెప్పేదానికి కంపేర్ చేస్తూ మీకు చెప్తుంటాను. నేను మ్యాక్సిమం ఫాలో అయ్యే పుస్తకము స్టాండర్డ్ పుస్తకమైనటువంటి కామతా ప్రసాద్ గురువు గారు రచించినటువంటి పుస్తకాన్ని నేను ఫాలో అవుతుంటాను. దానితో కంపేర్ చేస్తూ ప్రస్తుతం ఉండే వ్యాకరణాన్ని మీకు లింకప్ చేస్తూ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈవేళ మనం చెప్పుకునే టాపిక్ ఆల్రెడీ మనం శబ్ద విచార చెప్పుకున్నాము. శబ్దాలు అనేవి సార్థకాలు, నిరర్ధకాలు, అర్థం పరంగా భేదాలు, అలాగే వ్యుత్పత్తి లేదా బనావట్ పరంగా రూట్, యౌగిక్, యోగరాడు, అలాగే స్తోత్రిక అనుసార తత్సము, తద్భవు, దేశీ, విదేశీ, అలాగే प्रयोग లేదా रूपांतर. प्रयोग లేదా रूपांतर के अनुसार 2 प्रकार के हैं. पहला वाला विकारी, दूसरा वाला अविकारी. विकारी फिर एक बार 4 भेद है. वो क्या क्या है? संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया. जो विकारी शब्द में पहले भाग, पहले अंश माने क्या है? संज्ञा. उसके बारे में आज हम कुछ जानकारी प्राप्त करेंगे. संज्ञा माने, संज्ञा माने क्या है? संज्ञा माने किसी व्यक्ति, वस्तु, स्थान या भाव के नाम को संज्ञा कहते हैं. అంటే సాధారణంగా పేర్లను తెలియజేసేదని నామవాచకం అంటాం. కానీ మన హిందీలోకి వస్తే ఏమవుతుంది అంటే కిసి వ్యక్తి, వస్తు, స్థాన్ యా భావ్, ఏదైనా వ్యక్తి యొక్క కానీ, వస్తువు యొక్క కానీ, స్థానం యొక్క కానీ, లేదా భావము, అది ఇంపార్టెంట్. భావం యొక్క పేరుని మనం ఏమంటాము అంటే నామవాచకం అంటాం. किसी व्यक्ति, वस्तु, स्थान या भाव के नाम को क्या कहते हैं? संज्ञा कहते हैं. వ్యక్తుల పేర్లంటే మీ అందరికీ తెలుసు. ఉదాహరణలు రామ్, సీత, లక్ష్మణ్, ఏమైనా తీసుకోండి, వ్యక్తుల పేర్లు ఇవన్నీ కూడా. మరి వస్తువులు అంటే మీకు తెలుసు. వస్తువులు అంటే పదార్థాలు. మన తాలూకా కుర్సీ, అలాగే కలం, అలాగే దర్వాజా, కిటికీ, ఇలా ఏవైనా తీసుకోండి, ఇవన్నీ వస్తువులు. అలాగే స్థాన్, స్థాన్ అంటే తెలుసుకుని నీకు ప్రదేశాలు. హైదరాబాద్, గుంటూరు, ఢిల్లీ, ఏవైనా తీసుకోండి, ఇవన్నీ కూడా స్థానాలు. గ్రామాల పేర్లు అవ్వచ్చు, పట్టణాల పేర్లు అవ్వచ్చు. వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, అలాగే స్థానాల పేర్లు. స్థానాలు ప్రదేశాలు. వీటితో పాటు భావన పాయింట్ చెప్పాను. భావం యొక్క పేరు అంటే అర్థం ఏమిటంటే, భావ అంటే గుర్తుంచుకోండి, అనుభవించేది. ఇవన్నీ కూడా వ్యక్తులు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, స్థానాలు అవ్వచ్చు, మన కంటికి కనిపిస్తాయి. కానీ భావం అనేది మన కంటికి కనిపించదు. అనుభవ కర్నే లాయక్, ఏదైతే అనుభవిస్తామో దానినే భావం అంటాం. సో అనుభవించే దానికి కూడా దానికి ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మామిడి పండు ఇచ్చాం. మామిడి పండు తీయగా ఉందనుకోండి, తీయదనము. తీయదనం మన కంటికి కనిపించదు. మనం చూపించాలంటే చూపించలేము. జస్ట్ వీ కెన్ ఫీల్ ఇట్, వీ కెన్ ఎంజాయ్ ఇట్. మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం, దాన్ని మనం అనుభవిస్తాం తప్పించి తీయదనం ఏదంటే మనం చూపించలేము. మామిడి పండును చూపించవచ్చు, జామ పండును చూపించవచ్చు,
కానీ మామిడి పండు తీయగా ఉందంట. తీయగా అనేది ఏంటంటే నామవాచకము. తీయదనము అనేది నామవాచకము, అదొక పేరు. తీపి అనే పదార్థానికి, తీపి అనే అంశానికి పేరు తీయదనము. సో ఆ పేరును మనం, అది పేరే కానీ అది మనం చూపించలేము. దాన్ని ఇంగ్లీష్లో యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. కాంక్రీట్ నౌన్స్, యాబ్స్ట్రాక్ట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ అంటే కంటికి కనిపించేవి, యాబ్స్ట్రాక్ట్ అంటే ఇమేజినరీ. మనం ఏం చేస్తాం, ఊహించుకుంటాం, అంతేగాని మనం చూపించలేము. సో అటువంటి భావాలు తీయదనము, లేదా మధురము, లేదా యవ్వనము, బాల్యము, వృద్ధాప్యము, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇవన్నీ కూడా భావాలు అవుతాయి. భావాలు అంటే అర్థం చెప్పండి, అనుభవకరణ లాయి గుర్తుంచుకోండి. ఇక్కడ కొత్త పదం, అందుకే డెఫినిషన్లోని వ్యక్తులు, వస్తువులు, స్థానాలు లేదా భావాల యొక్క పేర్లను మనం ఏమంటామంటే నామవాచకము అని అంటాం. ఇది ఈ భావాలకు వస్తే మీకు ఏం చెప్పాను, భావాలు అనగానే అనుభవించేవి, మన కంటితో మనకు కనిపించవు, మనం చూడలేము, మనం వాటిని ఎక్స్పీరియన్సే చేయగలం. అది గుర్తుంచుకోండి. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైనట్లయితే మనం ఈజీగా నామవాచకాన్ని మనము ఐడెంటిఫై చేయగలం. అయితే నామవాచకం అంటే కేవలం డెఫినేషన్తో మనకు సరిపోదు, ఇంకా మనం ఏం నేర్చుకోవాలి. నామవాచకం అంటే డెఫినేషన్ సరిపోద్ది, కానీ మనకొచ్చే డిఎస్సిలో బిట్స్ ఏ విధంగా వస్తాయి అంటే సంజ్ఞాకే ప్రకారం ఇస్తాడు. ఏంటండి, సంజ్ఞాకే ప్రకారం, నామవాచకంలో గల రకాలు. నామవాచకంలో ముఖ్యంగా ఎన్ని రకాలు ఉన్నాయి? పూర్వకాలంలో చెప్పుకున్నట్లయితే 3 రకాలే చెప్పేవారు, కానీ ఇప్పుడు మోడర్న్ గ్రామర్ ప్రకారము మనకు ఉన్నటువంటి, నిన్ననే మీకు చెప్పాను, సీటెట్ తాలూకు ఇంపార్టెన్స్, ప్రొఫిషియన్సీ తాలూకు ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది కాబట్టి ఇంగ్లీష్ భాషా ప్రభావం కూడా మన మీద ఉంది కాబట్టి మనకి ఇప్పుడుండే కొత్త ప్రోకడల ప్రకారము సంజ్ఞాకే ప్రకారం కితనే హై 5 రకాలు. ఎన్ని రకాలండి? సంజ్ఞాకే ప్రకారం కితనే హై 5. అయితే అందులో మొదటిది ఏమిటి అంటే వ్యక్తివాచక సంజ్ఞ. पहला वाला क्या है? వ్యక్తివాచక సంజ్ఞ. వ్యక్తివాచక సంజ్ఞ అంటే మరి ఇంకేం లేదు, సింపుల్. వ్యక్తి అంటే కేవలం మనుషుల పేర్లు అనుకోగలరు మీరు, కాదు. గుర్తుంచుకోండి, మనుషుల పేర్లే కాదు, కిసి వ్యక్తి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, స్థానం అవ్వచ్చు, భావం కాకుండా వ్యక్తి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, స్థానం అవ్వచ్చు. గుర్తుంచుకోండి, దానికి ఆ మూడింటికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉందనుకోండి, దాన్ని వ్యక్తివాచక్ అంటాం. व्यक्तिवाचक माने सिंपल डेफिनेशन माने क्या है? विशेष नाम हो. विशेष नाम हो माने प्रत्येक नाम हो. ఒక ప్రత్యేకమైన పేరైనా ఉండాలి, ఒక విశేషమైన పేరే ఉండాలి. దేనికి ఉండాలి? వ్యక్తికైనా ఉండొచ్చు, వస్తువుకైనా ఉండొచ్చు, స్థానానికైనా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ అన్నాం అనుకోండి, ఎవరు పలుకుతారు? రామ అనే పేరు గలవాడే పలుకుతాడు. అలాగే అక్కడ బాలుడు అన్నాం అనుకోండి, అందరు బాలుడు చెయ్యెత్తారు. క్లాసులో ఉంటాము, బాలుడు అనగానే అందరూ పలికేస్తారు. కానీ అలా కాకుండా ప్రత్యేకించి రవి అని పిన్నాం అనుకోండి, రవి అనే పేరు గలవాడే పలుకుతాడు. నగరం అన్నాం అనుకోండి, అన్ని నగరాలు వచ్చేస్తాయి. హైదరాబాద్ అనగానే మైండ్లో ఏం మిగులుతుంది చెప్పండి? హైదరాబాద్ మిగులుతుంది. విశాఖపట్నం అనగానే మైండ్లో ఏం మిగులుతుంది చెప్పండి? విశాఖపట్నం మిగులుతుంది. అన్ని పట్టణాలు మెదలవు. గ్రామం అనగానే అన్ని గ్రామాలు వచ్చేస్తాయి. ప్రత్యేకించి ఒక గ్రామం పేరు చెప్తే ఆ గ్రామం మీ మైండ్లో స్ట్రైక్ అవుతుంది. అందుకని చెప్పేసి వ్యక్తికైనా, వస్తువుకైనా, స్థానానికైనా ప్రత్యేకమైన పేరుంటే ఆ ప్రత్యేకమైన పేరు ఉండేదాన్ని ఏమంటాం చెప్పండి? వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. వ్యక్తివాచక సంజ్ఞ అంటే కేవలం మనుషుల పేర్లే కాదు, గుర్తుంచుకోండి. మనుషుల పేర్లతో పాటు ప్రదేశానికి ప్రత్యేకమైన పేరున్నా వ్యక్తివాచకమే, అలాగే వస్తువుకు ప్రత్యేకమైన పేరున్నా అసలు ఏమవుతుంది చెప్పండి? వ్యక్తివాచకమే. అది గుర్తుంచుకోవాలి. సో వ్యక్తివాచకం అనగా మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే విశేష నామకం. దానికి ఏ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. వ్యక్తుల పేర్లు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, అలాగే పట్టణాల పేర్లు, నగరాల పేర్లు తెలుసుకున్నాం, అలాగే వస్తువుల పేర్లు కూడా మనం తెలుసుకుంటాం. వస్తువుల పేరు, ఏ వస్తువు ప్రత్యేకమైన వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుకి ఆ పేరు ఉంటే ఆ వస్తువు మైండ్లో మెదలాలి, మరి ఇంకోటి మెదలకూడదు. గుర్తుంచుకోండి, దాన్ని ఏమంటామంటే మనము గుర్తుంచుకోండి వ్యక్తివాచక సంజ్ఞ అంటాం.
ఓకేనా? సో ఈ విధంగా మనకి నామవాచకాల్లో మొదటి రకమైనటువంటి వ్యక్తివాచక సంజ్ఞ మనం తెలుసుకున్నాం. మరి రెండవది ఏమిటయ్యా అంటే రెండవ భాగము జాతివాచక సంజ్ఞ. రెండవది ఏంటండి? జాతివాచక సంజ్ఞ. జాతివాచక సంజ్ఞ అంటే మరి ఇంకేమి లేదు, చాలా సింపుల్గా సంపూర్ణ జాతికో బోధ కరానే వాళ్ళ సంజ్ఞ. అంటే ఇప్పుడే చెప్పుకున్న వ్యక్తివాచక అంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తికి అని చెప్పాం కదండి, లేదా ప్రత్యేకమైన ఒక వస్తువు పేరు అన్నాం కదండి, ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం పేరు అన్నాం కదండి. అలా కాకుండా ఆ పేరు తెలియగానే ఆ ధర్మం కలిగినటువంటి అన్ని విషయాలు మనకు గుర్తుకొచ్చేయాలి. ఆ ధర్మం, ప్రత్యేకించి ధర్మం, మానవుడు, ఎవరికైతే కాలు చేతులు ముఖము ఉంటుందో ఆకారం ఉంటుందో అటువంటి వాళ్ళందరినీ కూడా మానవులు అంటాం. సో మానవుడు అనగానే మనకు ఆ ఫిగర్ గుర్తుకొచ్చేసి అంతమంది మానవ జాతి ప్రజలు గుర్తుకొస్తారు. అలాగే జంతువు అన్నాం, జంతువు అనగానే పిల్లి నుంచి ఏనుగు వరకు అన్ని జంతువులే, చతుష్పాదకులు, 4 పాదాలు కలిగినటువంటి. సో అంటే ఏమవుతుందంటే ఆ జాతి అంతా మన మైండ్లో స్ట్రైక్ అయిపోవాలి. ప్రత్యేకించి ఏది 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 మనం అడిగేటట్టు ఉండాలన్నమాట. మానవుడు అంటే ఎవరు, జంతువు అంటే ఏమిటి, పట్టణము, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, భారతదేశంలో ఉండే పట్టణాలన్నీ కూడా వచ్చేస్తాయి మన మైండ్లోకి. ఏ పట్టణం మనకు ప్రశ్న అరైజ్ అవ్వాలి, ఏమిటనే ప్రశ్న అరైజ్ అవ్వాలి. అలాంటప్పుడు అలాంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే మనము జాతివాచకాలు అంటాం. జాతివాచకాలు అంటే ఒక సంపూర్ణ జాతిని తెలియజేసే పదాలు. అది కూడా పేరే. జంతువు అనేది ఒక పేరు. అంటే ఏంటండి, జంతువు జాతికి సంబంధించిన పేరు అన్నిటి కలిపి ఉన్నటువంటి కామన్ పేరే జంతువు అనమాట. మానవుడు అనేది ఒక పేరు, మానవ జాతికి కామన్ ఉండే పేరే మానవుడు. బాలుడు, క్లాసులు ఉండే పిల్లలందరికీ ఉండే మగపిల్లలకు ఉండే పేరే బాలుడు. సో అందరికీ అది ఐడెంటిఫై చేస్తుంది, అంత జాతికి తెలియజేస్తుంది. దాన్ని ఏమంటామంటే మనము జాతివాచక సంజ్ఞ అంటాం. సో వ్యక్తివాచక సంజ్ఞ అంటే ప్రత్యేకమైన పేరు ఉంటుంది, జాతివాచక సంజ్ఞ అంటే ఒక జాతి అంతటికి కలిపి ఒక పేరు ఉంటుంది. సో మనకు అది ఆ జాతివాచక సంజ్ఞ అనగానే మనకు ఆ జాతలో గుర్తుకొచ్చేస్తుంది. ప్రత్యేకించి ఎవరు గుర్తుకు రాదు, ప్రత్యేకమైన పేరు గుర్తుకు రాదు, ఆ జాతి అంతా మనకు గుర్తొస్తుంది. గుర్తుంచుకోండి. సో దాన్నే జాతివాచక సంజ్ఞ అంటారు. ఇక మూడవది మీకు ఆల్రెడీ ఇంతకు ముందే నేను చెప్పినప్పుడే చెప్పాను, భావవాచక. భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ అంటే ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ మీకు చెప్పాను, భావం అంటే అర్థం ఏంటని చెప్పాను, అనుభవ करने योग्य, जो नहीं दिख पड़ता है, जो ना दिख पड़ता है, కంటికి కనిపించదు, మనం దాన్ని ఫీల్ అవుతాము, ఎక్స్పీరియన్స్ చేస్తాము, దాన్ని మనం ఏం చేస్తాం, అనుభవిస్తాం. తీయదనము, మృదత్వము, క్రూరత్వము, వాడేంట్రా గొప్ప క్రూరంగా ఉన్నాడు అంటాం. క్రూరం అంటే అర్థం ఏంటి చెప్పండి, మనిషి కనిపిస్తాడు కానీ ఆడ మనసులో ఉన్నటువంటి క్రూరత్వం మనకు కనిపించదు. జస్ట్ వీ కెన్ ఇమాజిన్. మనం ఆడు చేసే పనుల వల్ల కానీ ఆడు చేసే అకృత్యాల వల్ల కానీ వాడిని మనం ఏం చేస్తామంటే ఇమాజిన్ చేస్తాం, అంతకు తప్ప ఇంకేం చేయలేము. సో ఆ విధంగా ఇమాజినేషన్ ఏదైతే చేస్తామో ఏ విధంగా అయితే ఉంటాయి. వృద్ధాప్యము, పిల్లవాడు ముసలివాడు కనిపిస్తాడు కానీ వృద్ధాప్యం మనకు కనిపిస్తుంది ఏంటి, కనిపించదు, దాన్ని మనం అనుభవించాలి. అలాగే బాల్యము, బాలుడు కనిపిస్తాడు, బాల్యం కనిపిస్తుంది, కనిపించదు. సో దశలు కానీ స్థితులు కానీ ఇవన్నిటిని కూడా ఏమంటారు అంటే భావవాచకాలు. అంటే భావవాచకాలు అనగా మన మైండ్లోకి ఏం రావాలంటే అనుభవించేవి, గుర్తుంచుకోండి, ఎక్స్పీరియన్స్ చేసేవి. వ్యక్తివాచకాలు అంటే ప్రత్యేకమైన పేర్లు ఉండాలి, జాతివాచకాలు అంటే ఒక మొత్తం జాతి అంతా గుర్తుకు రావాలి. మరి భావవాచకం అంటే ఏంటండి, ప్రత్యేకమైనటువంటి భావాన్ని తెలియజేసేది, అది అనుభవించడానికి ఉపయోగించేది తప్పించేది కంటికి కనిపించదు. అవి ఏవైనా తీసుకోవచ్చు భావవాచక. ఆ భావవాచక సంజ్ఞలు రకరకాలుగా తయారవుతాయి. సంజ్ఞల వల్ల తయారవుతాయి, సర్వనామాల వల్ల తయారవుతాయి, విశేషణాల వల్ల కూడా తయారవుతాయి. గుర్తుంచు, తెలుసు మీకు అవి. మనుష్యత, మనుష్యత అది నామవాచకం నుంచి. అలాగే బచ్పన్ అది కూడా వ్యక్తివాచకం నుంచి తయారైంది, అంటే నామవాచకం నుంచి తయారైంది. అలాగే గబరాహట్ చూసుకున్న దేని నుంచి తయారైంది, గబరాహట్ అనేది ఒక విశేషం నుంచి మనకు తయారైంది. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే వ్యక్తివాచకాల నుంచి, అలాగే విశేషణాల నుంచి, లేదా అలాగే అపనాపన్, అహంకార్,
అహం ఇవన్నీ కూడా సర్వనామాల నుంచి మనకు తయారయ్యాయి. మమత్వం ఇవన్నీ కూడా దేని నుంచి తయారయ్యాయి చెప్పండి, సర్వనామాల నుంచి తయారయ్యాయి. సో ఈ భావవాచకాలన్నీ కూడా మనకి ఏ విధంగా తయారవుతాయి అంటే నామవాచకాల నుంచి తయారవచ్చు, లేదా విశేషణాల నుంచి తయారవచ్చు, అలాగే క్రియల నుంచి కూడా తయారవుతాయి. చూడండి, చివరి నా ప్రత్యయం చేరుస్తాం. పడనా అంటే సాధారణ క్రియారూపంతో పాటు పడనా అంటే చదువుట. పఢాయి, పడనా నుంచి ఏమొచ్చింది చెప్పండి, పఢాయి. చలనా నుంచి చాల్. ఇలా మనం తీసుకున్నట్లయితే చడనా నుంచి చడావ్. చడన అంటే ఎక్కడ నుంచి ఏంటి వచ్చింది చెప్పండి, చడావ్. సో ఇవన్నీ కూడా మనకేమవుతాయంటే నామవాచకాల నుంచి, అలాగే సర్వనామాల నుంచి, విశేషణాల నుంచి, క్రియల నుంచి కూడా మనం ఏం చేస్తామంటే భావవాచక సంజ్ఞలను మనము తయారు చేసుకుంటూ వెళ్తాం. ఇది మూడో రకం. ఇకన నాలుగవది ఏమిటి అంటే నాలుగవది ద్రవ్యవాచక్. ద్రవ్యవాచక్. ఈ ద్రవ్యవాచక్ అంటే ఏమిటి అంటే ద్రవ్యము అంటే పదార్థము. మన క్యా హే పదార్థం అంటే నాప్ తోల్ కర్ సకే. సింపుల్లీ నాప్ తోల్ కర్ సకే. నాప్ తోల్ కర్ సకే అంటే మీరు చెప్పండి, కొలిచేవి తూచేవి, మరి ఇంకేం లేదు. ఇవి సూక్ష్మంగా చూసినట్లయితే ఇవి ద్రవ్యవాచకాలన్నీ కూడా ఏమవుతాయి తెలుసా, జాతివాచకాలు అవుతాయి. ఏమవుతాయి చెప్పండి, ద్రవ్యవాచకాలు ఏమవుతాయి చెప్పండి, జాతివాచకాలు అవుతాయి. పాలు దూద్ తీసుకోను, అదేం చేస్తుంది చెప్పండి, కొలుస్తాం. పాలు అనేది ఏమవుతుంది చెప్పండి, కొలుస్తాం. మరి పాలు అనేది జాతివాచకం. అలాగే ధాన్యము, దాన్ని ఏం చేస్తాం చెప్పండి, కొలుస్తాం. తోస్తాము లేదా కొలుస్తాం. అలాగే పప్పు, ఉప్పులు ఇవన్నీ కూడా ద్రవ్యాలు పదార్థాలు. సో పదార్థాలు ఎలా అవుతాయంటే అవన్నీ కూడా నాప్ తోల్ కలిసాక. నాప్ అంటే కొలిచేవి తూచేవి, ద్రవ పదార్థాలను అయితే మనం ఏం చేస్తామంటే కొలుస్తాము, ఘన పదార్థాలు మనం ఏం చేస్తామండి, తోస్తాము. సో అటువంటి పదార్థాలన్నీ కూడా ఏమవుతాయంటే ద్రవ్యవాచకాలు అవుతాయి. ఆ ద్రవ్యవాచకాలను ఏమవుతాయి చెప్పండి, సూక్ష్మంగా ఏమవుతాయి, జాతి. పప్పు అన్నాము, కందిపప్పు ఒకటి ఉంటుంది, పెసరపప్పు ఒకటి ఉంటుంది, మినప్పప్పు ఒకటి ఉంటుంది, అలాగే రకరకాల పప్పులు ఉంటాయి. సో పప్పు అనేది ఏంటి మనం తీసుకున్నాం చెప్పండి, కొలిచేది తూచేది, అది ఒక జాతివాచకమే. కానీ దాన్ని మనం దేనికి తీసుకుంటామంటే మనము ద్రవ్యవాచకం కింద మనం తీసుకోండి. ఎందుకు ద్రవ్యవాచకం తీసుకుంటాము, జాతివాచకం ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాటికి ప్రత్యేకంగా నాప్ తోల్ కర్ సకే అని అంటాం కాబట్టి ఏవైతే కొలిచేవి తూచే ఉన్నాయో అందుకనే వాటిని ద్రవ్యవాచకాలకి మనం తీసుకోండి. ఇకన లాస్ట్ వన్ ఏంటంటే సముదాయవాచక్ లేదా సమూహవాచక్. దీనికి ఏంటి అంటే ఇవి కూడా జాతివాచకాలు, గుర్తుంచుకోండి. సూక్ష్మంగా తీసుకున్నట్లయితే ద్రవ్యవాచకాలు సూక్ష్మంగా జాతివాచకాలే, మరి సముదాయవాచకాలు సూక్ష్మంగా జాతివాచకాలే. మరి సముదాయవాచకం అంటే అర్థం ఏంటి తెలిసిన, ద్రవ్యవాచకాన్ని మనం సింపుల్గా ఏం చెప్పుకున్నాం చెప్పండి, నాప్ తోల్ కర్ సకే అన్నాం కదండి. మరి సముదాయవాచకం అంటే ఏంటి తెలిసిన, గిననే లాయక్ అంటే అర్థం ఏంటి చెప్పండి, లెక్కించేవి, కౌంటబుల్స్. ఏడు చేసేవి చెప్పండి, లెక్కించేవి. ఝుండ్ లేకపోతే టోలీ లేకపోతే సమూహ్ లేకపోతే సేనా తీసుకున్నాం అనుకోండి, అవి పల్లెం వాటిని. అక్కడ సైన్యం ఎంతమంది ఉన్నారని అంటారు, ఎంతమంది ఉన్నారంటే కౌంట్ చేస్తాం, 1 2 3 4 5 అని చెప్పేసి. ఆ సమూహంలో ఎంతమంది అని అంటారు, అప్పుడు మనం కౌంట్ చేస్తాం. కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అంటారు, కౌంట్ చేస్తాం. కక్ష తరగతిలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అంటారు, కౌంట్ చేస్తాం. చూస్తామేంటి, తుయ్యలేము, కొలవలేము. జస్ట్ వీ కెన్ కౌంట్ దెమ్, మనం కౌంట్ చేస్తాం, లెక్కిస్తాం. సో ఆ లెక్కించే వాటిని ఏమంటారంటే సముదాయవాచకాలు అంటారు. లెక్కించే వాటిని ఏమంటారు చెప్పండి, సముదాయవాచకాలు అంటారు. సో ఈ విధంగా మనకి నామవాచకం అనేది ముఖ్యంగా ఎన్ని రకాలుగా ఉంది అంటే 5 రకాలుగా ఉంది. 1 వ్యక్తివాచక్, 2 జాతివాచక్, 3 భావవాచక్, 4 ద్రవ్యవాచక్, 5 సముదాయవాచక్. వ్యక్తివాచక్ అనగానే ప్రత్యేక నామ్ హో, ప్రత్యేకమైనటువంటి పేరు ఉండాలి, విశిష్టమైనటువంటి పేరు ఉండాలి. వ్యక్తికైనా ఉండొచ్చు, వస్తువుకైనా ఉండొచ్చు, స్థానానికైనా ఉండొచ్చు, భావానికి కాదు. భావం అనేది ప్రత్యేకంగా మనం నేర్చుకుంటున్నాం. మరి జాతివాచక్ అంటే
పూర్తి సమూహానికి మొత్తం అంతటికి కలిపి ఒక జాతి అంతటికి కలిపి ఒక పేరు ఉంటే దాన్ని ఏమంటామంటే జాతివాచక సంజ్ఞ అంటాం. జంతువులు, మానవులు, పక్షులు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఇటువంటివన్నీ కూడా పేర్లే, కానీ అవి జాతివాచకాలు. ఇక మూడోది భావవాచకం. భావవాచకం అంటే మనం అనుభవించేది, మన కంటికి కనిపించదు, అనుభవించే వాటికి ప్రత్యేకంగా ఉంటే వాటిని భావవాచకాలు అంటారు. ఆ భావవాచకాలు నామవాచకాల ద్వారా, సర్వనామాల ద్వారా, విశేషణాల ద్వారా, క్రియల ద్వారా కూడా తయారవుతూ ఉంటాయి. ఇక నాలుగో ద్రవ్యవాచక. ద్రవ్యవాచక అంటే మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి? కొలిచేవి, తూచేవి. మరి సముదాయవాచక అంటే లెక్కించేవి. వీటిని మనం ఏమంటామంటే నామవాచకము. నామవాచకము యొక్క రకాలు గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ నామవాచకంలో కూడా మనం ఏవైతే ఉన్నాయో చిన్న విశిష్ట ప్రయోగం అవుతుంటుంది. చిన్న ప్రయోగం, ఇంకేం కాదు. ఏంటి ఆ ప్రయోగము అంటే వ్యక్తివాచక నామవాచకాలని జాతివాచకాలుగా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా, అంటే అది అన్ని పుస్తకాలు వ్యాకరణ పుస్తకాలు మీరు చూస్తే అందులో ఉంటాయి ఎగ్జాంపుల్స్. అవే ఎగ్జాంపుల్స్ నేను కూడా చెప్తాను, జస్ట్ మీకు అర్థం అవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు అని తీసుకున్నాం అనుకోండి. కర్ణుడు దేనికి సింబాలిక్? దాన గుణానికి సింబాలిక్. కర్ణుడు దేనికి సింబాలిక్ అండి? దాన గుణానికి. సో వాతో కర్ణ హై అంటారు. వాడు కర్ణుడు లాంటి వాడురా. అక్కడ కర్ణ అనేది ఏంటి చెప్పండి? వ్యక్తివాచకం. కానీ అది ఏ విధంగా పనిచేస్తుంది చెప్పండి? అది జాతివాచకంగా పనిచేస్తుంది. ఎందుకు జాతివాచకంగా పనిచేస్తుంది? సో ఎవరైతే దానం చేసే గుణం కలిగి ఉంటారో అటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా అది వర్తించే పదవి కాబట్టి దాన్ని ఏమంటామంటే జాతివాచకం అంటాం. అక్కడ వాడే సందర్భాన్ని బట్టి. అతడి పేరు కర్ణుడు అంటే అది వ్యక్తివాచకం, కానీ వాడు కర్ణుడు లాంటి వాడు అంటే అది ఏంటవుతుంది చెప్పండి? జాతివాచకం. వాడు రావణుడు లాంటి వాడు రా అంటే అర్థమైంది చెప్పండి? అది జాతివాచకం అయిపోతుంది. రావణుడు అంటే వ్యక్తి పేరే, కానీ రావణుడు అంటే అర్థమైంది చెప్పండి? దుర్గుణాలు కలిగినటువంటి వ్యక్తులకి ఒక సింబాలిక్. సో అక్కడ వాడే సందర్భాన్ని బట్టి అది వ్యక్తివాచకమైనప్పటికీ అది ఏమైపోతుంది చెప్పండి? జాతివాచకంగా మారిపోతుంది. వాతో సావిత్రి హై. వాతో సావిత్రి అంటే ఎవరు? సతీ సావిత్రి. సావిత్రి అంటే పతివ్రత. ఎవరైతే మంచి నడవడిక కలిగి ఉంటారో అటువంటి వాళ్ళని సావిత్రితో పోలుస్తాం. అంటే సావిత్రి ఈజ్ ది సింబాలిక్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్. ఏవైతే మంచి గుణగణాలు కలిగి ఉంటారో వాళ్ళని సావిత్రితో పోలుస్తారు. సో సావిత్రి అనేది వ్యక్తివాచకమే అయినప్పటికీ అది ఏ విధంగా పనిచేస్తుంది చెప్పండి? అటువంటి గుణగణాలు కలిగినటువంటి జాతులందరికీ కూడా, వ్యక్తులందరికీ కూడా రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంది. కాబట్టి దాన్ని ఏమన్నామంటే వ్యక్తివాచకం అయినప్పటికీ వాడే సందర్భాన్ని బట్టి అవి ఏ విధంగా మారుతాయి చెప్పండి? జాతివాచకాలుగా మారుతాయి. అర్థమైంది కదండి? అలాగే జాతివాచకాలు కూడా వ్యక్తివాచకాలుగా మనం వాడుతుంటాం. అది ఎగ్జాంపుల్స్ మీకు తెలిసినవి. జాతివాచకాల్ని ఏ విధంగా మారుతాం చెప్పండి? వ్యక్తివాచకాలుగా వాడతాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మహల్. మహల్ అంటే అర్థమైంది చెప్పండి? ఒక కోట, ఒక మందిరం. తాజ్ మహల్. అప్పుడు ఏమైపోయింది చెప్పండి? మహల్ అనే జాతివాచకం అనేది తాజ్ అనే ఉపసర్గ శాస్త్రంలో ఏమైపోయింది చెప్పండి? తాజ్ మహల్ అయిపోయింది. తాజ్ మహల్ అనగానే మీ మైండ్లో ఏం గుర్తొస్తుంది చెప్పండి? మహల్ అనగానే మీకు అన్నీ గుర్తొస్తాయి, అన్ని కోట్లు గుర్తొస్తాయి, అన్ని మందిరాలు గుర్తొస్తాయి. బట్ తాజ్ మహల్ అనగానే ఇట్ ఈజ్ యునిక్ సింబల్. తాజ్ మహల్ అనగానే మీకు తాజ్ మహల్ అనేది ఒక్కటే గుర్తొస్తుంది. అలాగే సభ. సభ, రాజ్యసభ అనగానే మీకు రాజ్యసభ గుర్తొస్తుంది. లోక్సభ అనగానే మీకు లోక్సభ గుర్తొస్తుంది. చూశారు కదండి? అంటే ఈ సభ అనేది ఏం చెప్పండి? సభలో ఎవరు ఉంటారు? వ్యక్తులు ఉంటారు. సభలో ఎవరు ఉంటారు చెప్పండి? వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులందరూ కూడా ఏమవుతాయి చెప్పండి? ఒక జాతివాచకానికి సింబాలిక్ అది. మేషాలు సభ అనేది మీరు ఇందాక చెప్పారు కదండి. ఏంటి చెప్పాను నేను? సముదాయవాచకం అని చెప్పారు కదా. కానీ ఏంటి చెప్పాను దాన్ని చెప్పడానికి ముందే? సముదాయవాచకం సూక్ష్మంగా ఏమని చెప్పాను? జాతివాచకం అని చెప్పాను. అందుకని సభ అనేది జాతివాచక సంజ్ఞే, గుర్తుంచుకోండి. ద్రవ్యవాచకాలు సూక్ష్మంగా జాతివాచకాలే, అలాగే సముదాయవాచకాలు సూక్ష్మంగా జాతివాచకాలే, కానీ అవి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇక్కడ సభ అనగానే గుర్తుంచుకోండి ఏమని చెప్పాను? రాజ్యసభ, లోక్సభ, విధానసభ, ఇలా మనం మాట్లాడుకుంటాం. సో అలాగే మనకి పూరి. పూరి అంటే అర్థం ఏంటి చెప్పండి? మన తాలూకా ఒక క్షేత్రం పేరు.
జగన్నాథ్ పూరి అన్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే అది జగన్నాథ్కి సంబంధించినటువంటి ఆ ప్రదేశాన్నే జగన్నాథ పూరి అని చెప్పేసి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే జాతివాచకాలని వ్యక్తివాచకాలుగా వాడతాము, వ్యక్తివాచకాలని మనం జాతివాచకాలుగా వాడతాం. ఎప్పుడు విశిష్ట సందర్భాల్లో అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్. గుర్తుంచుకోండి, ఆ వాక్యములు అది వాడే ప్రయోగాన్ని బట్టి వీ కెన్ క్లాసిఫై దట్ ఈజ్ పర్సనల్ నౌన్ ఆర్ కామన్ నౌన్. అది వ్యక్తివాచకమా జాతివాచకమా అనేది మనం సందర్భాన్ని బట్టి మాత్రం మనం డివైడ్ చేయగలం. గుర్తుంచుకోండి, ఇటువంటి సందర్భాల్లో, నార్మల్గా కాదు. అయితే నేను మీకు లాస్ట్కి వచ్చింది వీడియో, మీకు నేను చెప్పే అంశం ఏంటంటే నేను మీకు అనలిటికల్ అండ్ కంపారిటివ్ అని కూడా మీకు చెప్పాను. ఎందుకంటే కంపారిటివ్ అంటే నేను సరిపోల్చి కూడా చెప్తానని చెప్పేసి అప్పుడప్పుడు చెప్పాను. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మన హిందీ వ్యాకరణానికి చాలా ముఖ్యమైన పుస్తకం కామతా ప్రసాద్ గురువు గారి వ్యాకరణ పుస్తకంలో నామవాచకం అనేది కేవలం 2 రకాలుగా అతను చెప్పారు. అవి ఏమిటి అంటే గుర్తుంచుకోండి, పదార్థవాచక్, భావవాచక్. ఏంటి చెప్పారండి అతను? పదార్థవాచక్, భావవాచక్. ఆ పదార్థవాచక్ని మళ్ళీ అతను చెప్పిన ప్రకారం ఏమని చెప్పారంటే సంజ్ఞ అనేది కేవలం 2 प्रकार के हैं, केवल 2, పదార్థ, భావ. ఈ పదార్థని మళ్ళీ 2 రకాలుగా విభజించారు. అవే వ్యక్తివాచక్, జాతివాచక్. అక్కడ సముదాయవాచకాలు ద్రవ్యవాచకాలు లేవు. కామతా ప్రసాద్ గురు గారు చెప్పినట్టు వ్యాకరణ పుస్తకం అతను చెప్పేవి ఏంటంటే సంజ్ఞ అనేది కేవలం 2 प्रकार है, वो क्या है, పదార్థవాచక్, భావవాచక్. ఆ పదార్థవాచకులో వ్యక్తివాచకాలు జాతివాచకాలు ఉన్నాయి. ఇది కామతా ప్రసాద్ గారి గురించి చెప్పినటువంటిది. అందుకే మనం వచ్చినప్పుడు సముదాయవాచక అవ్వచ్చు, ద్రవ్యవాచక అవ్వచ్చు, అవన్నీ దేనికి సంబంధించి చెప్పండి, జాతివాచకాలకు సంబంధించినవే. అయితే ఓవరాల్గా చూసినట్లయితే నామవాచకం ఎన్ని రకాలయ్యి అంటే మనం దీని ప్రమాణంగా ఇప్పుడు తీసుకోవట్లేదు. నామవాచకం అనేది 5 రకాలు. అవి 1 వ్యక్తివాచక్, 2 జాతివాచక్, 3 భావవాచక్, 4 ద్రవ్యవాచక్, 5 సముదాయవాచక్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.